వెంకట్ గారు మరియు మా కమిషనర్ గారు, మా కలెక్టర్ గారు అందరం కూడా ఇక్కడ రేపు నిమజ్జనం జరగబోతుంది కాబట్టి ఈరోజు పరిశీలించడానికి ఈ ట్యాంక్ బండ్ ఏరియా కానివ్వండి, కొన్ని లేక్స్ కానివ్వండి, బేబీ పాండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అంటే ఒకటి ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. అయితే మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పటి వరకు అన్నీ కూడా చాలా సాఫీగా, ఇవాల్టి వరకు జరిగిన నిమజ్జనం కూడా చాలా సాఫీగా జరిగింది. అయితే అన్ని ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా జరగడం పూర్తయింది. అయితే మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ ఇన్ అండ్ అరౌండ్ ఆల్మోస్ట్ 40 స్టాటిక్ క్రేన్స్ కానివ్వండి, ఇక్కడే కాదు ఆల్ టుగెదర్ ఆల్మోస్ట్ 250 క్రేన్స్ పెట్టడమే కాదు, మేము కంట్రోల్ రూమ్స్ చూస్తున్నారు మీరు, మెడికల్ అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుకొని R&B డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని మెడికల్, శానిటేషన్ అన్నీ కూడా ఈరోజు మేము ఆల్మోస్ట్ మీరు ఎన్ని వినాయకుళ్ళు అయితే వస్తూ ఉన్నాయో మీరు చూస్తున్నారు. అప్పటికప్పుడు కూడా క్లీనింగ్ కూడా మీరు ట్యాంక్ బండ్ లేక్లో, హుస్సేన్ సాగర్లో మీరు చూస్తున్నారు, ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్గా 24/7 క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది. అయితే ఈరోజు దానికోసమని మేము జిహెచ్ఎంసీ 15,000 మంది శానిటేషన్ వర్కర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ఏమన్నా ఇన్సిడెంట్ జరగకుండా కూడా మేము ఆల్మోస్ట్ 200 స్విమ్మర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అదే కాకుండా మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు మా సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ 1 lakh ఐడల్స్ ఇక్కడ పడ్డాయి హుస్సేన్ సాగర్లో. అదే కాకుండా ఆల్ అరౌండ్ కూడా ఇంకా ఒక 50-60,000 ఎక్స్కవేషన్ పాండ్స్ కానివ్వండి, బేబీ పాండ్స్ కానివ్వండి, ఈ లేక్స్ లోపల ఇప్పుడు సరూర్ నగర్ పెద్ద పెద్ద లేక్స్ 20 లేక్స్ ఏవైతే మేము ఇది పెడుతున్నామో దాంట్లోపల కూడా పెద్ద గణేషులు కూడా అక్కడ వేయడం జరుగుతుంది, నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మేజర్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చూడడానికి ఈరోజు నేను కానివ్వండి, మా మినిస్టర్ గారు కానివ్వండి, మా కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్స్ కానివ్వండి, మా ఎమ్మెల్సీ గారు కానీ అందరూ కూడా మేము వచ్చి ఎవ్రీ ప్లేసెస్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువ వినాయకుళ్ళు పడతాయో అక్కడ ఆ ఏరియాకి వెళ్ళి మేము పరిశీలించదలుచుకున్నామండి. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా డస్ట్ అక్కడ లోపల నీళ్ళల్లో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడి యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి. ఇదే విధంగా నాట్ ఓన్లీ ట్యాంక్ బండ్కి సంబంధించిన నెక్లెస్ రోడే కాక జిహెచ్ఎంసీ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కానీ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి తాటితో పాటుగా పంచాయతీరాజ్ శాఖ తరఫున ప్రతి గ్రామంలో కూడా నిమజ్జనోత్సవం జరుగుతుంది. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి చిన్న చిన్న అంశాలను, లైటింగ్ కావచ్చు, ఇతరత్ర శానిటేషన్ పరమైన అంశాలను కూడా చూడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. కాబట్టి ఎక్కడైనా గణేష్ ఫెస్టివల్కు సంబంధించినటువంటి ఏర్పాట్ల లోపల అక్కడ స్థానిక యాంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి పెద్ద ఎత్తున జరిగేటువంటి పండుగ ఇప్పటికే దాదాపు 1,80,000 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టుగా లెక్కలున్నాయి మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా లోపల. ఇంకా రేపు చివరి రోజు పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఉత్సవంగా పెద్ద జాతరతోటి అంటే ఒక ఫెస్టివల్ మూడ్ లోపల పెద్ద సెలబ్రేషన్స్గా వచ్చేటువంటి సందర్భంలో ట్రాఫిక్ కానీ ఇతరత్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందే సూచనలు చేస్తూ ఉన్నాం. రేపు ఈ వేడుక లోపల హైదరాబాద్ సంబంధించినటువంటి అన్ని రకాల సాంస్కృతిక ఇతరత్ర అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. హైదరాబాద్ ఈ యొక్క నిమజ్జనం చూడడానికి తెలంగాణ ప్రజలు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వేడుకను తిలకించవచ్చు కానీ అందరికీ ఆహ్వానం చెప్తా ఉన్నాం. వాళ్ళని ఇవన్నీ ఇప్పటికే వాళ్ళ ఏర్పాట్లు స్టార్ట్ అయిపోయినాయి.
కాబట్టి రేపు ఉదయాన్నే ప్రారంభం చేసి వీలైనంత తొందరలో పూర్తి చేయాలనే దాని మీద నిర్వాహకులు కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికారుల పక్షాన కూడా సమన్వయం జరుగుతూ ఉంది. తర్వాత ఇటువంటి వాడుతూ ఉన్నారు. దయచేసి నిర్వాహకులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు, ఇది ప్రజలకు నష్టం కలిగిస్తుంది. పేపర్ వాడితే ఇబ్బంది లేదు. దీంతో కళ్ళల్లో కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటే చిన్న చిన్న చూర కూడా వస్తూ ఉన్నది. క్లీన్ చేయడం పెద్ద సమస్య కాదు, ఒకరోజు కాబట్టి రెండో రోజు చేస్తాం మేము. ఇది ప్రజల ఆరోగ్యం కొరకు చెప్తా ఉన్నాం, దీన్ని ధన్యత భావించద్దు. ఇటువంటి తప్ప పేపర్ను వాడుకునే ప్రయత్నం చేస్తే మంచిదని అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా వీలైనంత వరకు తెలుసు, ప్రకృతి ముందట ఎవరు కూడా అసాధ్యం. అయినా వీలైనంత ఎక్కడెక్కడైతే ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందో అన్ని రకాలుగా కట్ ఆఫ్ డేట్ పెట్టి జిహెచ్ఎంసీ తరఫున కానీ హెచ్ఎండిఏ తరఫున కానీ లేదా కలెక్టరేట్ తరఫున కానీ పోలీస్ శాంతి భద్రత తరఫున అన్ని రకాల సమన్వయంతో మిగతా అన్ని డిపార్ట్మెంట్లు ఏ రివ్యూలు అయితే ఎవరెవరు బాధ్యతలు తీసుకుర్రో ఎక్కడైతే లోపం వస్తే వాళ్ళదే బాధ్యత అని చెప్పిన దృష్ట్యా అందరూ అన్ని రకాల ఏర్పాట్లు చేసినారు. ఎక్కడ కూడా ఇబ్బంది ఇప్పటి వరకు నోటీస్ కాలేదు. తప్పకుండా విద్యుత్ శాఖ తరఫున గతంలో జరిగినటువంటి ప్రమాదాల దృష్ట్యా అటు నిర్వాహకులకు కూడా అనేక రకాల అవగాహన కల్పించడం, దాంతో నిర్వాహకులు మేజర్గా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటుగా ఇక్కడ కూడా లీకేజ్ అంటే ఎటువంటి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ వచ్చేటువంటి సర్కమ్స్టెన్సెస్ లేకుండా అన్ని రకాల ప్రివెన్షన్స్ తీసుకోవడం జరిగింది. అది భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని రకాలుగా ఇక్కడ సివిల్ డ్రెస్లతో పాటుగా షీ టీమ్స్తో పాటుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి ఏదైనా అయినట్టయితే వెంటనే పోలీస్ దగ్గర ఉన్న పోలీసులు సంప్రదించినట్టయితే వాటిని వెంటనే, ఎందుకంటే ఇన్ని లక్షల మందిలో సీసీ కెమెరాలతో పాటుగా పోలీసులు స్వయంగా ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. దయచేసి వచ్చే భక్తులు భక్తి పరవశమైనటువంటి ఆలోచనతోటి ఈ యొక్క వేడుకల్లో పాల్గొనాలని కోరుతా ఉన్నాం.